వీడియో కూడా ఎప్పుడు వాళ్ళకి దొరికింది, ఏం జరుగుతోంది వాళ్ళతోటే అడిగి వివరాలు తెలుసుకునే నిమిత్తమై వారి కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి వచ్చారు. ప్రస్తుతం అయ్యే విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. రైట్, పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను ఆయన పేరున అడిగి వారి పేర్లు అడిగి తెలుసుకుని వారిని ఓదార్చే ప్రయత్నం చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజువల్స్లో కనిపిస్తోంది పేరుపోగు క్రాంతి కుమార్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. నిజంగా బాధాకరం ఏంటంటే మొత్తం కుటుంబానికి కూడా పేరుపోగు క్రాంతి కుమారే బ్రెడ్ విన్నర్గా తెలుస్తోంది. ఆయన క్రాంతి కుమార్ తండ్రి కంట తడి పెట్టుకుంటూ ఉన్నారు, ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిజంగా అంది వచ్చిన కొడుకు, కుటుంబాన్ని మొత్తం పోషిస్తున్న కొడుకు హఠాత్తుగా ఒకరి వేధింపులు తాళలేక, ఒక ఇన్స్పెక్టర్ వేధింపులు తాళలేక తన ప్రాణాన్ని బలి తీసుకున్నారంటే ఆ కుటుంబం ఏమైపోతుంది అనే పరిస్థితి నిజంగా అందరినీ కూడా కలచివేస్తున్న సిచ్యువేషన్. అది కూడా క్రాంతి కుమార్ తండ్రి ఒక మామూలు సాధారణ వ్యక్తి కూడా కాదు. సో తమ సామాజిక వర్గం కోసం, దళిత సమాజం కోసం పాటుపడుతున్న ఉద్యమకారుడిగా చెప్తున్నారు, ఎంఆర్పిఎస్ నాయకుడిగా. మరి అలాంటి నాయకుడికే అతని ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచింపచేసే సంఘటనగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం క్రాంతి కుమార్ తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు ఏం జరిగింది, ఎలా జరిగింది, తమ కుమారుడు ఏ రకంగా తమకు దూరం అయిపోయాడు, ఏ రకంగా తమకు న్యాయం జరగని సిచ్యువేషన్ ఉందో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనికి కూడా, ఈ ఘటనకి కూడా కారణం సిఐ నాగరాజు వేధింపులు అనేది నిజంగా దిగ్భ్రాంతి కలిగించే విషయం. తనను పోలీసులు హింసించారని క్రాంతి కుమార్ ఒక సెల్ఫీ వీడియోలో పూర్తిగా ఏ రకంగా వివరించారు, దాన్ని ఒక మరణ వాంగ్మూలంగా ఎందుకు ఎవరు చూడట్లేదు, దీనిపై న్యాయం ఈ కుటుంబానికి ఎందుకు జరగట్లేదు అనే అంశం ఆయన స్వయంగా అడిగి తెలుసుకోవటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. చూస్తున్నాం క్రాంతి కుమార్ తండ్రి చేయి పట్టుకుని భరోసా ఇస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారు చెప్పేది సావకాశంగా వింటున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, విజయవాడ చేరుకొని క్రాంతి కుమార్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా కరెస్పాండెంట్ సురేంద్ర అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. సురేంద్ర, కనిపిస్తున్న విజువల్స్లో క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. క్రాంతి కుమార్ తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వివరిస్తున్న పరిస్థితి ఏంటి, మీ దగ్గర ఇన్పుట్స్? అది పేరుపోగు క్రాంతి కుమార్ ఇంటికి కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆ కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శిస్తున్నారు, పూర్తి వివరాలని కూడా తెలుసుకున్న పరిస్థితి. కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులు తాళలేక గత నెలలో 27వ తేదీన క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ నేపథ్యంలో ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే సిఐ వేధింపులు తాళలేక క్రాంతి కుమార్ లాంటి వాళ్ళు అనేక మంది బలైపోయిన పరిస్థితి. ఒక దళిత యువకుని కేవలం క్యాస్ట్ ని చూపించి చిత్రహింసలకు గురి చేయడం ప్రధానంగా ఇక్కడ కనిపించింది. ఇప్పటికే దళిత సంఘాలన్నీ కూడా వచ్చాయి, తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కోరుతున్న పరిస్థితి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు న్యాయం జరుగుతుందని గతం నుంచి కూడా కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. ఖచ్చితంగా మా సమస్యని జగన్ గారి దృష్టికి తీసుకెళ్లాలని అంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా కుటుంబ సభ్యులు అనేక పర్యాయాలు చెప్పిన పరిస్థితి. ఇప్పటికీ ఈ ఇష్యూని వైఎస్ఆర్సీపీ తీసుకుంది, కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా ముందుకెళ్తామంటూ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని కలిశారు, పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటున్న పరిస్థితి. పూర్తిగా రాష్ట్రంలో
పోలీస్ వ్యవస్థ నీరు గారిపోయింది. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నేను ప్రెస్ మీట్ లో కూడా అనేక కీలక అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన పరిస్థితి, రాష్ట్రంలో గుండారాజ్యం నడుస్తుందంటూ కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. పోలీసుల వేధింపులు పెద్ద స్థాయిలో పెరిగిపోయాయి. క్రాంతి కుమార్ కూడా ఆ పోలీసులు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆ వీడియో 40 సెకండ్స్ వీడియో కూడా కన్నీళ్లు పెట్టించింది. ఇప్పుడు ఆ కుటుంబం పూర్తిగా నడి రోడ్డు మీద పడిన పరిస్థితి. 2 కుమారులు, భార్య కూడా ఆధారం లేకుండా ఉన్న పరిస్థితి. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం దీని మీద ఎటువంటి స్పందన రాలేదు. ఇప్పుడు వచ్చి FIR కట్టినా కానీ విచారణ మాత్రం దీనిలో ఎక్కడ చెయ్యని పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎందుకంటే ఈ ఒక కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిఐ నాగరాజు వేధింపులు తాళలేక అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. తాను వేధింపులు తాళలేక కొట్టే డబ్బులు కట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. గుళికలు తిని చనిపోయిన పరిస్థితి. అంటే అప్పటి నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. కానీ ఆ పోరాటానికి ఒక దిశానిర్దేశం ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడంతో వచ్చిందని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. దళిత సంఘాలు కూడా ఖచ్చితంగా న్యాయం కావాలంటూ కోరుతున్న పరిస్థితిలో ఇటు కుటుంబానికి అండగా నిలుస్తామన్న పరిస్థితి. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన దళిత సంఘ నేతలంతా కూడా వచ్చి కలిశారు. మాజీ మంత్రులు వచ్చి కలిశారు. ఖచ్చితంగా తమ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని